ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. రూపారెడ్డిని ఎవరు హత్య చేశారు, ఎవరు ఇదంతా ప్లాన్ చేశారనేది ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూపారెడ్డి స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 11న కొండేమల్లిపల్లిలో రూపారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. హత్య వెనుక ఎవరున్నారు, కారణమేంటి, వ్యక్తిగత కక్షల, ఆర్థిక వ్యవహారమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్, కాల్ డేటాను పరిశీలించినా చిన్న క్లూ కూడా లభించలేదు. రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డితో పాటు 100 మందికి పైగా అనుమానితుల్ని పోలీసులు విచారించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది పాఠశాల విద్యార్థులే అని తేలడం ప్రస్తుతం సంచలనంగా మారింది. రూపారెడ్డిని హత్య చేయడానికి ప్రధాన కారణం డబ్బేనని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరో ప్రధానమైన కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్కూల్లో విద్యార్థుల ప్రవర్తన బాగాలేకపోవడంతో టీసీ ఇచ్చి పంపించడం, తిరిగి జాయిన్ కావడం వంటి ఘటనలు కూడా జరిగాయి. దీంతో ప్రిన్సిపల్ రూపారెడ్డిపై విద్యార్థులు కక్ష పెంచుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. డబ్బు కోసం ఆమెను టార్గెట్ చేసిన విద్యార్థులు పక్కా స్కెచ్ తో హత్యకి పాల్పడినట్లు గుర్తించారు. కత్తి, ఎక్సెల్ బ్లేడ్ ఇలాంటి పదునైన వస్తువులను ఉపయోగించినట్లుగా దర్యాప్తులో తేలింది. అసలు ప్రిన్సిపల్ ను ఎందుకు టార్గెట్ చేశారు, హత్యకు ముందు ఏం జరిగింది, ఎవరు స్కెచ్ వేశారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తుండగా పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అతన్ని అదుపులోకి తీసుకుంటే హత్యకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.